ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపును తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి డీలర్లతో స్టాక్ వివరాలైనా సేకరించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. ప్రతి రైతుకు పత్తి విత్తనాలు అందే విధంగా తమ వంతు కృషి చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులు డిమాండ్ ఉన్న పత్తి విత్తనమే కాకుండా చాలా రకాల పత్తి విత్తనాలు సైతం సాగు చేసుకోవాలన్నారు. అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇతర రకాలపై రైతులకు అవగాహన కల్పించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అలాగే షాపుల వద్ద నీడ సౌకర్యం కోసం టెంట్ ఏర్పాటు చేయడంతో తాగునీటిని సమకూర్చాలని సూచించినట్టు తెలిపారు. అదే క్వాలిటీతో తయారు చేస్తాం. సేమ్ అదే క్వాలిటీ, సేమ్ అదే జర్మినేషన్, ఏం డిఫరెన్స్ లేదు. ఎన్ని ప్యాకెట్స్ అవసరం పడుతుంది? వేరే వెరైటీస్ చాలా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం కాకపోతే ఇది కొంచెం జబ్బుల వర్క్ ముగ్గురు మెంబర్స్ అయితే లేదు, ఆల్రెడీ కార్డ్స్ అయితే అని చెప్పేసి ఈరోజు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో, ఆదిలాబాద్ పట్టణంలో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు మిగతా అందరితో కొన్ని సీడ్ కంపెనీస్ విజిట్ చేయడం జరిగింది. సో మనకి మేజర్గా ఇక్కడ ఆదిలాబాద్ టౌన్లో ఒక పెద్ద సీడ్ కంపెనీ, అది శ్రీనివాస సీడ్ అండ్ ఫర్టిలైజర్ కంపెనీ ఉంది. సో ఇక్కడ మనం ఇంతకుముందు 3 to 4 లాట్స్ ఒక వెరైటీకి రావడం జరిగింది. అప్పుడు రైతులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ వస్తున్నారు, ఎందుకంటే రైతులకి ఆ వెరైటీ పైన ఎక్కువ నమ్మకం ఉంది, ఈల్డ్ ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నారు. కానీ మన అగ్రికల్చర్ అధికారులు క్లియర్గా వాళ్ళకి చెప్పి ఆ కంపెనీకి సంబంధించిన మిగతా వెరైటీ కూడా మంచి ఉంది, మిగతా కంపెనీస్ది కూడా వెరైటీస్ మంచి ఉన్నాయి, ప్రతి ఒక్క రిటైల్ షాప్లో ఆల్రెడీ ప్లేస్ చేయడం జరిగింది. సో ఈ వెరైటీ సంబంధించిన కూడా 1,20,000 ఇప్పటి వరకు 60,000 ప్యాకెట్స్ ఆల్రెడీ ప్లేస్ అయింది. ఇంకా 60,000 ప్యాకెట్స్ కూడా ఈ మంత్ ఎండ్ లోపల అది కూడా ప్లేస్ చేసి ప్రతి ఒక్క రైతులకి కావాల్సిన విత్తనాలు ప్రొవైడ్ చేస్తాము. తర్వాత బాగా ఎండ ఉంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి అని చెప్పడం జరిగింది. తర్వాత షేడ్ నెట్ అంటే ఒక టెంట్ లాగా కూడా పెట్టాలి అని కూడా చెప్పడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది, తర్వాత మండల్ టాస్క్ ఫోర్స్ కూడా పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క చోట్ల ఇలానే మంచి మనం అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసి ఇలానే ప్రతి ఒక్క రైతులకి పత్తి విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి అని కృషి చేస్తున్నాము. ఇంకా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, గ్యాప్స్ లేవు అని చెప్పట్లేము, గ్యాప్స్ ఉన్నాయి. సో ఆ గ్యాప్స్ కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి ప్రతి ఒక్క మండల్లో కూడా ఈ పత్తి విత్తనాలు ఖచ్చితంగా ప్లేస్ చేయాలి. ఇప్పుడు రాబోయే ఏవైతే లాట్స్ ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా మనం డీలర్స్ నుంచి రిటైలర్స్కి కూడా పోవాలి, ఎందుకంటే డీలర్స్ ఎక్కువ సంఖ్యలో వాళ్ళు ముందే అడ్వాన్స్ పెట్టి ముందే డబ్బులు కట్టి అవి అక్కడ ప్లేస్ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు కూడా రిటైలర్స్కి ఇస్తున్నారు. సో ఇందాక ఈ కంపెనీకి అడిగితే 3,000 మొన్న వచ్చింది అంటే దాంట్లో 16,000 రిటైలర్స్కి ఇచ్చారు, 14,000 ఇక్కడ అమ్ముతున్నారు. సో వాళ్ళు కూడా ఇలానే చేస్తున్నారు. కాబట్టి ఇంకా కూడా మనం ప్రతి ఒక్క మండలాల్లో మేజర్గా ఆదిలాబాద్ మనం చుట్టుపక్కన ఆదిలాబాద్ టౌన్ చుట్టుపక్కన బేలా, భీంపూర్, జయనాథ్ ఈ మండలాల్లో కూడా పత్తి విత్తనాలు ప్లేస్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా అది కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రతిసారిలో 4-5 రోజులు ఈ షాప్లో ఎక్కువ క్రౌడ్ ఉండేది. సో అది ఈసారి మాత్రమే కాదు, పోయినసార్లు కూడా ఈ షాప్లో 4-5 రోజులు, ఇప్పుడు కూడా మీరు చూస్తే నిన్న, ఈ రోజు, తర్వాత ఇంతకుముందు కూడా మొన్న ఒక రోజు ఎక్కువ క్రౌడ్ రావడం జరిగింది, మధ్యలో రావట్లేదు. అప్పుడు అది కూడా ఎప్పుడు వస్తుంది, ఆ ఒక్క వెరైటీ ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది, ఎప్పుడైనా లాట్లో వస్తుంది, దానికోసం రైతులు వస్తున్నారు. మిగతా రోజుల్లో ఏం క్రౌడ్ ఉండట్లేదు. సో వాటికి కొంత రైతులకి సంజాయిస్తున్నాము, ఇంకా సంజాయించి ఇష్యూస్ లేకుండా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా పత్తి విత్తనాలు అందుబాటులో ఉండాలి. ఏమైనా వెరైటీ ఉండొచ్చు, మంచి వెరైటీ ఖచ్చితంగా పత్తి విత్తనాలు అందుబాటులో ఉండాలి. అవి ఒక ప్రణాళిక చేయడం జరిగింది. ఇంకా